హిట్ టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చాలా ఆనందంగా ఉంది మీరు స్టూడియోకి రావడం. ఎందుకంటే మీ జర్నీ, మీ తాలూకా ప్రతి అడుగు దాదాపుగా నేను అన్ని అతి దగ్గరగా చూశాను. అవును సార్. మీ గ్రాఫ్ ఎలా పెరుగుతూ వచ్చింది ఏంటి అని. సార్ ఈ రోజున రాకాస రేపు 3వ తారీఖున రిలీజ్ అవుతున్న సందర్భంగా సార్ మీరు ఆ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు అని చెప్పి మీ ప్రొడ్యూసర్ గారు చాలా గర్వంగా గెటప్ సీన్ గారు మా సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అండి అని చెప్పి చాలా గర్వంగా చెప్పారు. సార్ మీ కామెంట్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ క్యారెక్టర్లో? క్యారెక్టర్ పరంగా చూసుకుంటే సార్, నేను ఫస్ట్ టైం నాకు తెలిసి ఈ సినిమాలో 4 పాటలు పెట్టారు సార్ నన్ను. ఆఖరికి వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ మధ్యలో ఉండే లవ్ సాంగ్లో నన్ను పెట్టేశారు సార్ ఆవిడ డైరెక్టర్ గారు. సో ఆద్యంతం సినిమా ఆద్యంతం ఆయనతో హీరోతో పాటు ఉండే క్యారెక్టర్ సార్. బాలు నా క్యారెక్టర్ పేరు. ప్రేక్షకులను ఎలా అయితే చూడాలని కోరుకుంటారో, ఇష్టపడతారో అలా హాస్యం మెండుగా ఉండే క్యారెక్టర్ సార్. అది కామెడీగానే ఉంటుంది, నవ్వించే పాత్ర సార్ అది. హీరోతో పాటు అన్ని ఎమోషన్స్లో ఉండే క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది సార్. అండ్ నిహారిక గారు పట్టుబట్టి మరి నన్ను ఒక చిన్న ఫ్యామిలీ స్టోర్లో మహేష్ గారికి చెప్పి దాంట్లో పెట్టించారు సార్ క్యారెక్టర్. అక్కడి నుంచి మళ్ళీ ఈ రాకాసాకి మళ్ళీ ఇంకొక ట్రాన్స్పోర్ట్ అయ్యారు, ప్రమోషన్ అదే రవాణా అయ్యారు అక్కడ. అవును సార్, ప్రమోషన్ సార్. అంటే మీరు రాజు యాదవ్ సినిమాలో హీరో లేదు సార్, అది కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ నాది. అదేంటది? నేను ఆ సినిమాని ఒప్పుకున్న రోజునే పూజ అయిన ప్రోగ్రామ్ రోజున ఒక బయట ఇచ్చాను సార్. ఆ బయటలో కూడా మీరు హీరోగా చేస్తున్నారు ఎలా, నేను హీరో కాదండి, నేను ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేస్తున్నాను అంతే. నాకు హీరో అనే వర్డ్ నాకు అంతగా తీసుకోలేను సార్ నేను. ఎందుకు ఏమో సార్, నాకంటే నేను కళ్ళగంది, నేను బాగా ఇష్టపడింది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవ్వాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే అన్ని రకాల వైవిధ్యాలు చూడొచ్చు దీంట్లోని. చాలా అంటే ఎస్వి రంగారావు గారిని చూసి, ప్రకాష్ రావు గారిని చూసి, కోట శ్రీనివాస్ గారిని చూసి, వాళ్ళందరిని చూసి ఇన్స్పైర్ అయ్యాను సార్ నేను అలాంటి క్యారెక్టర్లు చేయాలని. ఎట్లేదన్నా నేను యాక్టర్ని అవ్వాలని మాత్రం నేను చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వ్యక్తిని సార్. అవునా? అవును సార్, చిన్నప్పటి నుంచి. అవును సార్, నో డౌట్ సార్. మరి చిరంజీవి గారు హీరో అయ్యారు కదా, మీరు హీరో అవుదామని ఎందుకు అనుకోలేదు? చాలా పారాడాక్స్ ఉంది దాంట్లో. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో హీరో అవ్వాలి సార్ నేను. అబ్బో, ఈ కోరిక ఎవ్వరికి ఉండదు అసలు కదా సార్. అంటే అందరూ హీరోలు అయిపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఎవరు అంతేనా? అంటే మంచి డిమాండ్ లోకి రావాలనుకున్నారు మీరు, హీరో అవ్వాలంటే ఇన్ ది సెన్స్. అంతే సార్. అంటే ఏదైనా తెర మీద కనిపించి ప్రేక్షకుల్ని పొందడం తప్పించి ఇంకేముంది సార్. హీరోయిన్ అదే చేయాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అదే చేయాలి, కమెడియన్ అదే చేయాలి, ఎవరైనా అదే చేయాలి సార్. ఎగ్జాక్ట్లీ. సో ఎలా అయితే నేను ప్రేక్షకుల మధ్యలో ఉంటే చాలు, ప్రేక్షకుల దృష్టిలో ఉంటే చాలు. అంతే సార్ కదా. అదే సార్. అంటే ఇప్పుడు ఈ గెటప్లు, మీరు బాగా గెటప్లకి ఫేమస్ అయిపోయారండి. అంటే మీ పేరే గెటప్ సీను. అవును సార్. మరి ఎవరు పెట్టారు ఏంటో నాకు తెలియదు కానీ యాక్చువల్ అది చెప్పొచ్చు సార్. మధ్యలో అంటే నాకు చిన్న హ్యాపీ అనిపించే మూమెంట్ ఏంటి సార్, నాకు నితిన్ భరత్ వీళ్ళందరూ చెప్తూ ఉంటారు డైరెక్టర్స్, అప్పుడు ఒకప్పుడు జబర్దస్త్ డైరెక్టర్స్ వాళ్ళు, అరే బాబా అందరికీ మేము పెట్టాం పేర్లు, బట్ గెటప్ సీన్ మాత్రం ప్రేక్షకులు ఇచ్చారట నీకు, చాలా లక్కీ నువ్వు అని చెప్పి. సో కమెంట్లో గెటప్ బాగుంది, సీను గెటప్ బాగుంది, గెటప్ సీన్ బాగుంది, గెటప్ సీన్ అలా అయిపోయింది సార్ అది. సో అందరి టీంలకి అక్కడ పెట్టారు సార్ పేర్లు, బట్ నాకు మాత్రం ఆడియన్స్ ఇచ్చారని వాళ్ళు చెప్పండి. నాకు అవును కదా, కరెక్ట్ కదా, చాలా హ్యాపీ అనిపించింది సార్. అదే చమక్ చంద్ర అండ్ హైపరాది సార్, వీళ్ళందరూ వాళ్ళు పెట్టిన టైటిల్ మళ్ళీ పెట్టింది సార్. మళ్ళీ పెట్టింది. అవును సార్. మీకు మాత్రం ప్రేక్షకులు పెట్టారు. అవును సార్. అవును సార్, చాలా గ్రేట్. అది కూడా చాలా లక్ సార్, అది లక్, వెరీ లక్. అయితే ఇన్ని గెటప్లకి మీరు ఫేమస్ అయ్యి, మీరు గెటప్లలో కనిపించకపోతే ఆడియన్స్ నిరాశపడే అవకాశం లేదా? అంటే సాధ్యమైనంత వరకు ఒక క్యారెక్టర్ రాస్తే ఒక ఊర్లో క్యారెక్టర్ అనుకుంటే మనకు ఊరెళ్తే 10 క్యారెక్టర్లు ఈజీ కనిపిస్తుంది సార్. అవును. ఆ పాపడి దిగుకోనో, లేకపోతే మొత్తం నూనె పెట్టేసుకోనో, లేకపోతే ఇంత బొట్టు పెట్టుకోనో, ఏదో ఒకటే గెటప్ ఉంటుంది, ఏదో ఒక గెటప్ ఉంటుంది సార్. అవును. అలాంటి తీసుకుంటే సరిపోద్ది సార్. దాంట్లో నేను కనిపిస్తాను, నా గెటప్ కనిపిస్తుంది సార్. లేకపోతే గెటప్ పూర్తిగా నన్ను డామినేట్ చేసేందుకు అయితే అది సినిమాల్లో కష్టం సార్. అది టీవీ వర్క్ ఏంటంటే మనకి ఏజ్కి మించి గెటప్ వేసినా అది కామెడీ వర్కే కాబట్టి ఆ ఒక్క క్లిప్ 10 నిమిషాలు నవ్వించాలని మూటతో చేస్తాం కాబట్టి అది ఎలా చేసినా ఓకే సార్. ప్రతి సెకండ్ పంచి పేలాలి, ప్రతి సెకండ్ గెటప్లో హావభావాలు పలకాలి, మనల్నే చూస్తారు కాబట్టి అక్కడ ఓకే సార్. సినిమా వచ్చేవరకు అలా కాదు కదా సార్. కథతో పాటు మనం ట్రావెల్ అవ్వాలి కాబట్టి కథకు మనం ఎంత అటాచ్ అవుతున్నాము, ఎంత దాంట్లో మిక్స్ అవుతున్నాము అని ఆ జాగ్రత్త ఉండేటట్టు చూసుకుంటా సార్ నేను. అదేలేండి. అంటే డైరెక్టర్స్ ఆలోచించుకున్నప్పుడు అంతే సార్. మీకు ఏదైనా అలాంటి క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసి సీన్కో గెటప్ మారిపోతున్నది అనుకోండి, మీ పేరు, మీ నిక్ నేమ్ మీకు కలిసి వస్తుంది. అవును సార్. నాకు జాంబిరెడ్డి గెటప్లో ఉంటుంది సార్, కానీ ఎక్కువ చేంజ్ ఉంటుంది సార్. మీసాలు ఎక్కువ ఉంటాయి. అవును. ఇది ఉంటుంది సార్. అది హనుమాన్, దానికి ఎత్తుపళ్ళు
హెయిర్ స్టైల్ అంతే సార్. ఇప్పుడు దీంట్లో కూడా మీరు రాజు యాదవ్ లో కూడా ఆ కన్ను స్మైల్ సార్ అది. స్మైల్ సార్, స్మైల్. స్మైల్ ప్రాబ్లం స్మైల్ ప్రాబ్లం సార్. కదా? అవును సార్. అది అంటే ఇలాంటి ఒక విచిత్రమైన ఏదైనా మీకు ఇప్పుడు రాకాసలో పెట్టారా? లేదు సార్. ఫెయిర్ ఫెయిర్ క్యారెక్టర్. క్యారెక్టర్ అంటే లైక్ ఇస్మార్ట్ శంకర్లో నేను ఎలా కనిపిస్తాను, లేకపోతే ఇప్పుడు అంతకుముందు మిగతా సినిమా గెటప్ లేకుండా చాలా చేశాను సార్. కానీ గెటప్ ఎక్కువ పేరు వచ్చాయి కాబట్టి అవి వీటిని కొంచెం ఓవర్ సైడ్ చేసేసారు నాకు. సో దీంట్లో కూడా సేమ్ బాగుంది. మిరాయి కూడా పెద్ద గెటప్ లా ఉండదు సార్ నాకు. అవును, మిరాయిలో కూడా పెద్ద గెటప్ నార్మల్ గెటప్, సినిమా అంతా అదే ఉంటుంది. అవును సార్, మార్పు లేదు దాంట్లో. ఇప్పుడు నారీ నారీ నడుమురారి కానీ, భర్తమసలు విజ్ఞప్తి, ఇవన్నీ. అవును అవును సార్. మీరు అదేలేండి, సినిమాకి వచ్చేసరికి మీరు మారిపోయారు. అవును సార్. కదా? అవును సార్. అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఈజీగానే అనిపించిందండి సినిమాల్లోకి రావడం, సినిమా క్యారెక్టర్లు చేయడం? అక్కడేమో ఇరగబడి అసలు అక్కడ ఏం లాజిక్ గట్టే ఉండవు సార్. ఆ పంచ్ పేలాలి, ఆ సీన్ పేలాలి. అవును సార్. అది ఈ ట్రాన్స్ఫర్మేషన్ మీకు ఇబ్బంది అనిపించలేదా? లేదు సార్, అంటే నేను ఫస్ట్ సినిమాలకే వచ్చాను సార్. యాక్చువల్లీ సినిమాలు చేసి, సినిమాలు తెలుగు అబ్బాయి అని, మనసడిగా కానీ చాలా సినిమాలు చేశాను సార్ అప్పటికే. ఓకే. చేసి ఏడీగా చేశాను సార్. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయాను సార్ మళ్ళీ నేను. అంటే కొంచెం ఆర్థికమైన పరిస్థితులు బాగోలేక. మీరు ఎందుకు నిలదొక్కోలేపారండి అప్పుడు టూ యంగ్ సార్. ఎవరైనా చూస్తే ఏం క్యారెక్టర్ పిల్లబచ్చగల్లో ఉన్నావు, ఏమి ఇస్తావు క్యారెక్టర్ అనే సార్. సరే కొంచెం అర్జెంట్గా ఏజ్ అయిపోవాలంటే ఏం చేయాలి, ఏం చేశారు? ఏం చేయలేదు సార్, ఆలోచించదు. అది ఎక్కువ ఉండేది సార్. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వద్దామని చెప్పి అలా వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత ఏదో మళ్ళీ సెకండ్ బర్త్ ప్లేస్ లాగా హక్కుని చేర్చుకుంది సార్ ఈటీవీ. మళ్ళీ మా అందరికీ లైఫ్ ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, కార్ ఇచ్చింది, ఫ్యామిలీని బాగా చూసుకునే ఒక ఆర్థిక స్తోమత ఇచ్చింది. అరే ఇంత ఇస్తుంది కాబట్టి మనం ఇవ్వాలని ఒక రెస్పెక్ట్, అలా అక్కడ ఉండిపోవడం జరిగింది సార్. అలాగా మీన్వేల్ మధ్యలో రంగస్థలం అలాంటి సినిమాలు చేస్తూనే ఉన్నాను సార్. కానీ ఏంటంటే డైరెక్టర్స్లో చిన్న ఇదేంటంటే సార్, అరే అక్కడ ఎక్కువ డేట్లు వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా టీవీకి, మనకి ప్రాబ్లం అయిపోద్దేమో, దానివల్ల పలచబడ్డాయి సార్. వేషాలు పోయి సార్, చాలా పోయాయి సార్. నాకు చాలా మంది రైటర్లు చెప్పారు సార్. ఇది అబ్బా అనుకుంటేనే మంచి సినిమాలు పోయినవి ఏంటండి? నాన్న ప్రేమతో పోయింది సార్. నేను సుధీర్ చేయాలి సార్ ఆ సినిమా. తాగుబోతు రమేష్ గారు నవీన్ చేసిన క్యారెక్టర్ సార్. ఓకే. అలా చాలా ఉన్నాయి సార్. అబ్బా అంటే మళ్ళీ మనకు డైరెక్టర్లు ముఖం కలిసినప్పుడు చెప్తూ ఉంటారు, కొంచెం టీవీలో బిజీ ఉన్నావు కదా భయ్యా, కొంచెం ఏమైనా మరి డేట్లు ప్రాబ్లం అవుద్దా, అలా ఆలోచిస్తూ ఉంటాం అని. ఓకే, 10th ఇయర్లో 9th ఇయర్లో అనిపించింది సార్, నేను కాల్ తీసుకోవాలి, దీనికోసం వచ్చి నేను కేటాయించట్లేదు డేట్లు, టైం కేటాయించాలి కదా, అప్పుడే కదా మనకి ఇస్తుంది తిరిగి అని చెప్పి నెమ్మదిగా అక్కడ శ్యామ్ గారికి, సార్ ఇలాగెళ్తాను, ఆల్ ది వెరీ బెస్ట్ సీన్, ఆల్వేస్ నీకోసం మళ్ళీ గేట్లు అలాగే ఓపెన్ ఉంటాయి, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. నాకు అంత ఇష్టం సార్ మల్లెమల్ల సంస్థ. నా ముఖద్వారం డోర్ మీద కూడా మల్లెమల్ల నిలయం ఉంటుంది సార్ నాకు. లాయల్టీ అంటే నేను ఏ పని చేసినా, నాకు ఏ కీర్తి వచ్చినా, ఏ మంచి పేరు వచ్చినా, అప్లాజ్ వచ్చినా, ఇంటికి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరే కదా నాకు ఇదంతా ఇచ్చింది అని మళ్ళీ నా కాన్స్టెంట్ గా మేము గుర్తు చేయడానికి. అవును సార్, ఎక్కడ మర్చిపోతాను భయం సార్. మర్చిపోరిస్తారా జనం, మర్చిపోరు, మీరు మర్చిపోలేరు. కానీ మల్లెమాలకి ఎలా కనెక్ట్ అయ్యారంటే మీరు ఒక టైంలో ఇక్కడ మరి పిల్లబచ్చాగడ్లాగా ఉన్నాం అనగానే వెళ్ళిపోయారు, ఊరికి వెళ్ళిపోయారు. మళ్ళీ లేదు సార్, ఎక్కడే ఉన్నాను సార్, టీవీలో లోకల్ టీవీ, అశ్వత్ గారు లోకల్ టీవీ ఉంది, దాంట్లో చేశాను సార్. దాంట్లో చేశాను. అందులో ప్రోగ్రామ్స్ సార్, ఒక్క మగాడని ఒక ప్రోగ్రామ్ చేశాను, పార్టిసిపేట్ కమ్ ఏడీగా చేశాను సార్. దానికి టీవీ 9లో, టీవీ 1లో చేశాను సార్. ఎవడగోల వాడితే ప్రోగ్రామ్ ఒకటి, అండ్ తర్వాత నవ్వులాట ప్రోగ్రామ్ ఒకటి, ఎటకారం.com టీవీ 1కి, దాంట్లో ఓంకార్ అనే ఆట ప్రోగ్రామ్ స్పూఫ్లు చేస్తూ చేసేవాడిని సార్. దాని తర్వాత వనితటిలో సంజీవని ప్రోగ్రామ్ ఒకటి మా మ్యాగీతో చేసేవాడిని సార్ అక్కడ. సో ఇలాగా టీవీకి సంబంధించిన అన్నీ చేస్తూ ఉన్నాను సార్. ఆ టైంలో నేనంటే టీవీ 9లో చేస్తున్నప్పుడు నాకు అంతకుముందు నుంచి మ్యాగీ అని నా ఫ్రెండ్ సార్, తన పరిచయం. ఒకరోజు టీవీ 9కి వేణన్న వచ్చారు సార్. వేణన్న నాకు కొంచెం పరిచయం సార్. అప్పుడు బలగం వేణన్న వచ్చి, అరే నీ టైమింగ్ బాగుంది అది అని చెప్పినప్పుడు థ్యాంక్ యూ అన్న, కట్ అయిపోయింది సార్. తర్వాత మలేషియాలో తెలుగు అబ్బాయి సినిమాకి ఇద్దరం కలిసాం సార్. అక్కడ మేము ఇద్దరు క్యారెక్టర్ చేస్తున్నాం దాంట్లో. ఓకే. అప్పుడు అన్న, అరే టైమింగ్ బాగుందిరండి, ఇది బాగా చేస్తున్నావు నువ్వు, ఇలా ఒక ప్రోగ్రామ్ వచ్చిందిరా జబర్దస్త్ అని, నువ్వు చెయ్యాలి అని. తప్పకుండా. అప్పుడు నేను జెమినీ మ్యూజిక్లో యాంకర్గా చేస్తాను సార్ ఆ టైంలో. మళ్ళీ ఓకే అంటే రావడం కుదరదన్నా, నా ఫ్రెండ్ సుధీర్ ఉన్నాడు, నా రూమ్మేట్, వాడిని పుష్ చేయను కొంచెం.
అలా సుధీర్ని పంపించాను సార్ అక్కడికి. ఎవరు మన సుడిగల్ సుధీర్ గారు అలా సెట్ అయ్యాడు సార్ మనడు. దాని తర్వాత ఒక 7 ఎపిసోడ్స్ తర్వాత నేను వెళ్ళిపోయాను సార్. అప్పటికి రైటింగ్లో కూర్చున్నాను సార్ అన్నయ్యతో, నేను కూడా జాయిన్ అయిపోయాను సార్. ఇంకా అలాగే స్టార్ట్ అయింది సార్ జబర్దస్త్కి నాకు. మళ్ళీ సినిమానే కలిపింది సార్, జబర్దస్త్ మళ్ళీ సినిమానే కలిపింది, సినిమానే కలిపింది సార్. సో మొత్తానికి మీరు సినిమాని అట్లాగా వరుసుకుంటూ ముందుకి రావడం జరిగింది. కానీ చాలా బాధ సార్ అసలు, ఒక పక్కన సినిమాలు వచ్చి వెళ్ళిపోతూ ఉంటే అబ్బా దీంట్లో మనం లేము, టీవీకి అంకితం అయిపోతున్నాం, ఆ టీవీకి ఉండిపోతున్నాం. కానీ ఒక ఇంత హ్యాపీ ఏంటంటే సార్, ఎక్కడో అరకు పాడేరు అలాంటి ఏరియాలకు వెళ్ళినా కూడా సార్ వాళ్ళు గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది సార్. ఇంత ఏరియాకి కూడా మనం రీచ్ అయ్యామని అనిపించేది సార్ నాకు. కానీ నిజంగానే మీరు సినిమాల్లో యాక్టర్ అయినా ఎంత పాపులారిటీ వచ్చిండేదండి మీకు జబర్దస్త్ కన్నా పాపులారిటీ? మేము డౌటే సార్, నేను 100% ఒప్పుకుంటుంది. ఏమో రాకపోవచ్చేమో సార్, వచ్చినా కూడా ఇంత వచ్చేది కాదు. ఇంత వైల్డ్ ఇమేజ్ లేదు సార్. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసినా సార్ కనిపిస్తే జబర్దస్త్ జబర్దస్త్ అంటారు సార్. ఫస్ట్ కనెక్ట్ అయ్యేది కదా సార్. ఫస్ట్ దాని తర్వాత ఏమైనా మాట్లాడితే లేదు మాటలు మనం మాటలు పంచుకుంటే దాని తర్వాత అంటారేమో సార్ ఆ సినిమా చూసాను బాగుందండి, ఈ సినిమా చూసాను బాగుంది. అంతకుముందు వరకు బిల్డప్ బాబాయ్ అంటారు, అది ఇది మొత్తం జబర్దస్త్ సంబంధించిన అన్ని మాట్లాడతారు సార్. అదేలే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.